అంతా అయిపోయింది కానీ కుండ అనుకుంటది ఏంటి మొత్తం మీద సారిపోయింది, తిప్పినారు, కాల్చారు, ఇంకా అయిపోయింది తప్ప అనుకుంటే లేదు. కుమ్మరి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ కుండను తీసుకొని చేత్తో తడుతాడు. అది టంగ్ టంగ్ అని సరిగ్గా సౌండ్ రాకపోతే మళ్ళీ కాలుస్తాడు. అంటే ఒక పర్ఫెక్ట్ గా కుమ్మరి కుండ తయారు చేయడానికి ఇష్టపడితే ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాల్చినాట్లే అయిపోయింది అనుకుంటే కుదరదు. లేదు, మళ్ళీ కూడా ఆ కుండను తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తాడు, సరిగా కాలిందా లేదా, అప్పుడు దాన్ని అది పాత్రగా వాడబడు. కాబట్టి మన జీవితాలు కూడా దీవించబడి అనేకులకు దీవెనకరంగా కావాలంటే మనం దేవుని యొక్క వాక్య ప్రాసెస్ లో పోవాలి, భరించాలి. అవన్నీ నాకు అక్కర్లేదనుకుంటే లైఫ్కి మీనింగే ఉండదు. ఏదో పుట్టాం, చనిపోతాం, అయిపోయింది. సమాధుల దగ్గరికి వెళ్తే ఒక బర్త్ డేటు, డెత్ డేటు, అంతే అన్నమాట, ఇంకేం ఉండవు మనిషి జీవితంలో. అయితే దేవుని కొరకు మనం దీవించబడి 10 మందికి దీవెనకరంగా ఉండాలంటే మటుకు ఈ ప్రాసెస్ గుండా మనము పోవాల్సి ఉంటుంది. వాక్యంతో మనము మలచబడాలి. సో అప్పుడే మనం పాత్రగా తయారు చేయబడతాం.